నమస్తే. ఎన్నో విషయాలు మెగా9 హెల్త్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. డాక్టర్ శరత్ బాబు నీలగిరి గారు నాతో పాటు ఉన్నారు. ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్, కేర్ హాస్పిటల్స్ నుంచి. సో ఈరోజు డాక్టర్ గారిని అడిగి చాలా విషయాలు ఆర్థోపెడిక్కి సంబంధించి పిల్లల్లో వచ్చేటటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ చాలామంది దాచిపెడుతూ ఉంటారు. చిన్న చిన్న దెబ్బల్ని కూడా దాచిపెడుతూ ఉంటారు. అవి చాలా ప్రమాదాలకి దారితీస్తూ ఉంటాయి. ఎలాంటి సిచ్యువేషన్స్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అసలు దెబ్బలు తగలగానే వెంటనే వెళ్తే మంచిదంటారా, లేదా మన ఇంట్లో చాలామంది ముఖ్యంగా అమ్మలు ట్రీట్మెంట్లు చేసేస్తూ ఉంటారు, పసుపు రాసేస్తూ ఉంటారు, ఇలా రకరకాలుగా. సో అవే కాకుండా ఆర్థరైటిస్కి సంబంధించి ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అసలు ఎందుకు వస్తుంది ఆర్థరైటిస్, ఇలా చాలా విషయాలు ఆర్థోపెడిక్కి సంబంధించి మాట్లాడబోతున్నాను. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. హలో సార్. నమస్కారం అండి. సో ఈరోజు ఆర్థోపెడిక్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. ముఖ్యంగా పిల్లలు కింద పడగానే దెబ్బ తగులుతుంది, కొంచెం చిన్న దెబ్బే కదా అని చెప్పేసి మళ్ళీ నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోతారు. చాలా రోజులు గడిచిన తర్వాత కుంటినట్టుగా మనకి కనిపించటం ఏంటి అంటే దాని వెనకాల హిస్టరీ ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ కింద పడ్డారు అనేది తెలుస్తూ ఉంటుంది. సో అలా ఉన్న ప్రాబ్లమ్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ఇంజురీ అయినప్పుడు పిల్లలలో ఇంజురీ అయిన పార్ట్లో స్వెల్లింగ్ కానీ నొప్పి కానీ ఉండడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఇమీడియట్గా దెబ్బ తగిలిన తర్వాత బరువు పెట్టడానికి, ఒకవేళ మనకి కాలుకి అయితే కనుక బరువు పెట్టడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చేయికైతే చేయి మూమెంట్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నమాట. సో ఇలాగే ఎప్పుడు ఇంజురీ జరిగినా కానీ ఇనిషియల్గా ఇంజురీ సివియారిటీని బట్టి, పెయిన్ సివియారిటీ, స్వెల్లింగ్ ఎంత ఎక్కువగా ఉంది దాన్ని బట్టి బేసిక్ ఎక్స్రే చేయించుకోవడం అవసరం. పిల్లల్లో ఏంటి అంటే ఎక్కువగా కంప్లీట్గా ఎముక బ్రేక్ అవ్వకపోయినా ఈ ఎముక కొంచెం బెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. పిల్లల ఎముకల్లో కొంచెం ప్లాస్టిసిటీ అనేది ఉంటుంది. కంప్లీట్గా విరగకపోయినా కొంచెం బ్రేక్ అయ్యి బెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అలాంటిది ఏదైనా ఉందా లేదా ఎక్స్రేలో నిర్ధారించుకొని ప్రాపర్గా రెస్ట్ తీసుకోవడం అవసరం. సో ఇనీషియల్గా 3 to 4 weeks రెస్ట్ తీసుకుని అప్పుడు బరువు పెట్టడం కానీ యాక్టివిటీస్ చేయడం కానీ చేస్తే నొప్పులు మళ్ళీ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో పిల్లల్లో చాలా వరకు ఈ పెన్సిల్ చెక్కినప్పుడు కానీ తెగినప్పుడు కానీ సెప్టిక్ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. చాలామంది దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ అక్కడ చీమ్ పట్టేసిన తర్వాత అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తారు. సో అది ఎలాంటి ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుందంటారు? ఏదైనా ఓపెన్ ఇంజురీ అంటాం, కట్ వుండ్ ఏదైనా కానీ, సో ఏ రకమైన పరిసరాలలో మనకి గాయం తగిలింది, డస్ట్ ఏమైనా ఎక్కువగా మనకి గాయం లోపల ఉండిపోయిందా, దాన్ని ఫస్ట్ ఇనీషియల్గా క్లీన్ చేసుకుని కంప్లీట్గా వుండ్ డెప్త్ ప్రకారం మనం ఒకసారి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. డీప్ కట్స్ ఉంటే కనుక వాటిని క్లీన్ చేసి సూచరింగ్ చేయాల్సిన అవకాశం ఉంటుందన్నమాట. లేదు అంటే ఆ కట్ హీల్ అయ్యే వరకు ప్రాపర్గా క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేసుకోవడం అవసరం. అలాగే ఓపెన్గా వదిలేయడం వల్ల మీరు అన్నట్టు సెప్టిక్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే టీటీ యూజువల్గా పిల్లలలో ఏంటి అంటే వ్యాక్సినేషన్స్ రెగ్యులర్గా ఇస్తూ ఉంటాం. ఎప్పుడు టీటీ ఇచ్చాము ఏంటి దాన్ని బట్టి ఒకవేళ అవసరం ఉంటే కట్ అయిన ఇన్స్ట్రుమెంట్ దేనివల్ల కట్ అయింది దాన్ని బట్టి మన టీటీ కూడా తీసుకుంటే ఎటువంటి నష్టం జరగకుండా ఉంటుందన్నమాట. ఓకే. సో భుజానికి సంబంధించి చాలామంది భుజం నొప్పితో ఆల్ ఆఫ్ సడన్గా బాధపడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి అది నరం పట్టేసింది అని అంటూ ఉంటారు. ఆ తర్వాత చాలా రోజులకి ఆ భుజం కంప్లీట్గా చేయి వరకు గుంజినట్టుగా అనిపిస్తుంది అని కార్డియాక్ కార్డియాలజిస్ట్ని కలుస్తూ ఉంటారు. భుజం గుంజుతుంది కాబట్టి కార్డియాక్ ప్రాబ్లం అని. కానీ అది యాక్చువల్గా ఏం ప్రాబ్లం అయి ఉంటుందంటారు భుజంలో నొప్పి రావడం అనేది? భుజం నొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏజ్ పరంగా ఉంటాయి. ఓకే. ఎవరికైనా ఇంజురీ అయినప్పుడు భుజం నొప్పి అంటే కనుక ఇనిషియల్గా ఎక్స్రే చేసి హెయిర్ లైన్ ఫ్రాక్చర్లు ఏమైనా ఉన్నాయా రూల్ అవుట్ చేసుకోవడము. ఫ్రాక్చర్ లేని వాళ్ళకి 2-3 వారాలు రెస్ట్ ఇచ్చి నొప్పి తగ్గుతుందా లేదా చూడటము. ఒకవేళ చేయి పైకెత్తడానికి ఇబ్బంది ఎక్కువ అవుతుంది, లిఫ్ట్ చేయడానికి వీలవ్వట్లేదు అంటే కనుక ఏదైనా మనకి మజిల్ టేర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలన్నమాట. మనకి షోల్డర్లో రొటేటర్ కఫ్ మజిల్స్ అనేవి ఉంటాయి. 4 కండరాలు మన భుజెముక పైన అతుక్కుని ఉంటాయి అన్నమాట. అవన్నీ నార్మల్గా ఉంటేనే మనం చేయి పైకి ఎత్తడానికి వీలవుతుంది. సో ఆ రూల్ అవుట్ అది 2 వారాల పైన
నొప్పి తగ్గకపోయినా, చేయి పైకి లిఫ్ట్ చేయడానికి వీలవ్వకపోయినా ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని ఆ టేర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవాలి. అలాగే మీరు చెప్పినట్టు రేడియేటింగ్ పెయిన్, ఏదైతే భుజం నొప్పి, చాలామంది కార్డియాక్ ఇష్యూ ఉందని భయపడుతూ ఉంటారు. సో ఇది ఎక్కడి నుండి వస్తుంది పెయిన్ అనేది ప్రాపర్గా తెలుసుకోవడం అవసరం. మెడ లోపలే డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ ఏదైనా ఉన్నాయంటే, డిస్క్ వచ్చి నరాలపైన ఒత్తిడి పడుతూ ఉంటే మెడ నుండి మనకి అప్పర్ లింబ్ అంతా నొప్పి రావడానికి, తిమ్మిర్లు రావడానికి అవకాశం ఎక్కువగానే ఉంటుంది. అలాగే భుజం నొప్పికి ఇంకొక ప్రధాన కారణం ఏంటి అంటే ఫ్రోజన్ షోల్డర్. చాలామంది డయాబెటీస్ పేషెంట్స్లో మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లం వస్తుంది. డయాబెటీస్, లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి భుజంలో కండరాలలో స్టిఫ్నెస్ అనేది పెరిగి ఎలాస్టిసిటీ తగ్గడం వల్ల వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్ ఏదైనా చిన్న ఇంజురీ జరిగినా కానీ కొన్ని రోజులు, ఒక 1 వీక్ వాళ్ళు ఎక్కువగా మూమెంట్స్ చేయకపోయినా అది ఫ్రోజన్ షోల్డర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఈ ఫ్రోజన్ షోల్డర్ ప్రధాన లక్షణాలు ఏంటి అంటే, వాళ్ళకి భుజం అంతా బిగుసుకుపోవడం వల్ల మూమెంట్స్ రిస్ట్రిక్షన్స్ బాగా పెరుగుతాయి. చేయి పైకెత్తలేకపోవడము, పక్కకు తిప్పలేకపోవడము, వెనక్కి తిప్పలేకపోవడము, ఈ ఇబ్బందులు బాగా పెరుగుతాయి. భుజం నుంచి ముందుకి నొప్పిగా, భుజం నుండి ఈ నొప్పి, ఫ్రోజన్ షోల్డర్ నొప్పి మనకి ఈ పైకి మళ్ళీ ఈ కింది వైపు కూడా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో బేసిక్గా సింపుల్ ఎగ్జామినేషన్ చేస్తే మనకి కార్డియాక్ పెయినా లేకపోతే భుజానికి సంబంధించిన నొప్పి అనేది మనకు తెలిసిపోతుంది. ఫ్రోజన్ షోల్డర్కి ట్రీట్మెంట్ అంటే ఓన్లీ ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వాళ్ళకి, అంటే ఫ్రోజన్ షోల్డర్ రావడానికి ప్రధాన కారణం ఏంటి అనేది మనం చూసుకోవాలి. దెబ్బ తగిలినప్పుడు దాని తర్వాత ఇమ్మొబిలైజేషన్ వల్ల ఫ్రోజన్ షోల్డర్ వచ్చిందా, ఏదైనా సర్జరీస్ తర్వాత ఫ్రోజన్ షోల్డర్ డెవలప్ అయిందా, సో ఎందుకు వచ్చిందనేది ఎవాల్యుయేట్ చేసుకోవాలి. కొంతమందికి కండరాల్లో చిరుగుండడం వల్ల, టేర్ ఉండడం వల్ల నొప్పి పెరిగి అది ఫ్రోజన్ షోల్డర్లా కన్వర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. 2 వారాల పైన ఎవరికైనా నొప్పి పెరిగి తగ్గట్లేదు, మూమెంట్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదంటే స్కాన్ చేసుకుని, ఎంఆర్ఐ స్కాన్ చేసుకుని అది ఫ్రోజన్ షోల్డరా లేకపోతే రొటేటర్ కఫ్ మజిల్స్లో టేర్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకుని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ చేయాలి. ఫ్రోజన్ షోల్డర్కి అయితే మెడిసిన్స్, ఎక్సర్సైజెస్ వీటితోనే 90% మంది రికవర్ అయిపోతారు. చాలా కొద్ది మందిలో ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కృషించుకుపోయిన ఈ క్యాప్సూల్ని మనం డైలేట్ చేయడానికి హైడ్రోడైలిటేషన్ అనే పద్ధతి ద్వారా మనం ఇంజెక్షన్ ఇస్తే నొప్పి లేకుండా ఎక్సర్సైజ్ చేసుకోగలుగుతారు. అలాగే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్లో టేర్ ఉంటే కనుక కంపల్సరీ ఆపరేషన్ చేయాలి. అది కీహోల్ ఆపరేషన్, ఆర్థోస్కోపీ ఆపరేషన్ ద్వారా భుజం చుట్టూ ఒక 2-3 హోల్స్ చేసి ఏదైతే కండ చిరిగిందో ఆ భుజం పైన అతుక్కునే కండ, దాన్ని మళ్ళీ ఆ ఎముకకి అతికేలాగా సర్జరీ చేస్తామన్నమాట. ఓకే. సో ఇలా సర్జరీ అనేది అంత స్థాయి వరకు వెళ్ళిన తర్వాత లైక్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి అనేది వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎన్ని డేస్కి వచ్చే అవకాశం ఉంటుంది? నార్మల్ స్థాయికి వచ్చేది రికవరీ అనేది వాళ్ళు ఏ స్టేజ్లో మా దగ్గరికి వచ్చారో దాన్ని బట్టి. చాలామంది భుజం సమస్యని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. నొప్పి ఉన్నా కానీ వాళ్ళు ఈ రేంజ్లోనే యాక్టివిటీస్ చేస్తూ చేయి పైకెత్తడం అదంతా ఎక్కువగా చేయకుండా అలాగా గడుపుతూ ఉంటారు. మా దగ్గరికి వచ్చే టైంకి వాళ్ళకి చాలా ఫ్రోజన్ షోల్డర్ చాలా ఎక్కువైపోతుంది అన్నమాట. కంప్లీట్గా ఇంకా భుజం మూమెంట్స్ అన్నీ కంప్లీట్గా లేనప్పుడు, రాత్రిపూట నొప్పి చాలా సివియర్గా అయినప్పుడే మా దగ్గరికి వస్తూ ఉంటారు. అలా కాకుండా ఎర్లీగా వస్తే ఒక 2 వారాలలో నొప్పి తగ్గలేదు, ఎవాల్యుయేషన్ కోసం వచ్చారనుకోండి, అప్పుడు ఎవాల్యుయేట్ చేస్తే మనకి రిజల్ట్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. భుజం ఆపరేషన్ తర్వాత రికవరీ అంటే ఈ రొటేటర్ కఫ్ మజిల్స్కి ఆపరేషన్ చేసిన తర్వాత నార్మల్ మూమెంట్స్ ఉన్న పర్సన్స్ అందరూ ఒక 4 నుండి 6 వారాల్లో రికవర్ అయితే, ఫ్రోజన్ షోల్డర్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి 3 నుండి 6 నెలలు టైం పడుతుంది. సో ఎర్లీగా డాక్టర్ని సంప్రదిస్తే తొందరగా రికవరీ ఉంటుందన్నమాట. ఓకే. సో స్పాండిలైటిస్ చాలామందికి ఈ భుజం నొప్పి మెడ నుంచి మొదలుపెట్టి భుజం నొప్పి వరకు ఉంటే చాలామంది స్పాండిలైటిస్ అని కూడా అనుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి ఆ సూచనలు, ఆ లక్షణాలు కనిపించే పద్ధతి కూడా మనం చూస్తూ ఉంటాం రెగ్యులర్గా. అయితే ఈ భుజం నొప్పి అనేది స్పాండిలైటిస్కి 2 కనెక్షన్ అనేది ఉంటుందంటారా? లేదా స్పాండిలైటిస్ వేరు, ఇప్పుడు మీరు చెప్పిన ఈ భుజం నొప్పి అనేది వేరంటారా? స్పాండిలైటిస్, షోల్డర్ పెయిన్ కంప్లీట్గా డిఫరెంట్. సో చాలా మట్టుకి నెక్ పెయిన్స్ అనేవి మనకి ఎక్కువగా ఎవరికి చూస్తుంటామంటే సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, డెస్క్ జాబ్ ఎవరైతే చేస్తూ ఉంటారో
మ్యాక్సిమం 80% ఆఫ్ పీపుల్కి ఉండేది పోస్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అనమాట. వర్క్ చేస్తున్న సమయంలో సరైన పోస్చర్లో కూర్చోకుండా, సో పోస్చర్ సరిగా లేకపోవడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎప్పుడో ఒకసారి వాళ్ళకి నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఈ నెక్ పెయిన్, షోల్డర్ పెయిన్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. నెక్ నుండి షోల్డర్కి పెయిన్ రావడానికి రీజన్ ఏంటి అంటే డిస్క్ ఏదైతే నరాల మీద ఒత్తిడి పడుతూ ఉన్నప్పుడు, డిస్క్ ప్రొలాప్స్ అయినప్పుడు మాత్రమే ఈ నెక్ నుండి మనకి ఇలా రేడియేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ స్పాండిలైటిస్ అనేది కన్ఫామ్ అయింది, ఇది స్పాండిలైటిసే అని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన తర్వాత ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మెడిసిన్తోనే తగ్గే అవకాశం ఉంటుందంటారా? లైక్ మనకి చాలామంది కనిపించేది బెల్ట్తో కనిపిస్తారు, స్పాండిలైటిస్ ఉంది అని చెప్తారు. సో ఇది లైఫ్ టైం యూస్ చేయాలంటారా బెల్ట్ అనేది? మెడిసిన్స్ అనేవి మనకి కొద్ది రోజులకే ప్రిస్క్రైబ్ చేస్తాము. వాళ్ళకి ఎక్కువగా అడ్వైస్ చేసేది ఏంటి అంటే కూర్చునే పద్ధతి, పోస్చర్. చాలామంది మొబైల్ యూసేజ్కి అలవాటైపోయి ఇలాగ బెండ్ చేసినప్పుడు దా ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోయి వాళ్ళకి మెడిసిన్స్ తీసుకున్నా ఏం చేసినా కానీ నొప్పి అనేది తగ్గదు. సో ఫస్ట్ పోస్చర్ని కరెక్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా తొందరగా రికవరీ ఉంటుంది. అండ్ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీలో మనకు నొప్పి తగ్గడానికి అల్ట్రాసౌండ్ అని, ఐఎఫ్టీ అని, సో ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఎక్సర్సైజెస్ చేసుకుంటే కనుక వీళ్ళు తొందరగా రికవరీ అవ్వచ్చు. ఓకే. సో స్పాండిలైటిస్ తర్వాత నెక్స్ట్ మనకి ఈ డిస్క్ ప్రాబ్లం అనేది మాట్లాడుతూ ఉన్నారు. చాలామంది ఎక్కువసేపు కూర్చున్న వాళ్ళకి డిస్క్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వెనకాల నొప్పిగా ఉంది, చాలామంది బెల్ట్ యూజ్ చేస్తూ ఉంటారు, అయినా తగ్గట్లేదని చెప్తూ ఉంటారు. అసలు ఎందుకు వస్తుంది? ఒబెస్ వల్ల వస్తుందా, లేదా ఎక్కువసేపు కూర్చోవటం వల్ల వస్తుందా, ఇప్పుడు తినే ఈ జంక్ ఫుడ్ వల్ల వస్తుందా? దేనివల్ల ఎక్కువ డిస్క్ ప్రాబ్లం వచ్చే అవకాశం? డిస్క్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి మనకి అంటే వాళ్ళ ఇంజురీస్, దానివల్ల వాళ్ళు చేసే యాక్టివిటీస్ వల్ల కొద్దిమందికి ఏంటి అంటే డిస్క్ ప్రొలాప్స్ అయ్యి ఈ నర్వ్స్ పైన ఎక్కువగా ప్రెషర్ పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. మ్యాక్సిమం వీటికి ప్రధాన కారణం నేను ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు పోస్చరే మెయిన్ ఇష్యూ అనమాట. సరైన పోస్చర్లో కూర్చోకపోవడం వల్ల ఈ బ్యాక్ పెయిన్స్ అనేవి చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఈ డిస్క్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సిమ్టమ్ ఏంటి అంటే నడుము నుండి కాలికి నొప్పి రావడము, తిమ్మిర్లు రావడము, ఇవన్నీ చూస్తూ ఉంటాం. డిస్క్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళకు కూడా ఎక్సర్సైజెస్ ఇంకా పోస్చర్ కరెక్షన్స్తో 90% వాళ్ళు కంప్లీట్గా రికవర్ అయిపోతారు. చాలా కొద్ది మందిలో సివియారిటీ చాలా ఎక్కువగా ఉంది. డెఫిసిట్స్ అంటాం, అంటే ఇప్పుడు యాంకిల్ మూవ్ చేయడానికి, టోస్ మూవ్ చేయడానికి వీక్నెస్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు వాళ్ళలో సర్జరీస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే. సో సర్జరీస్ గురించి మాట్లాడే ముందు మామూలుగా వెముకలకి సంబంధించి చాలామంది నాకు బోన్ వీక్నెస్ అంటారు, పెయిన్ అంటారు, రకరకాల పెయిన్స్. లైక్ సర్జరీ అయిన తర్వాత చాలామంది నాకు వీక్ అయిపోయాయి, నొప్పులు వస్తున్నాయి అంటారు. ఎలాంటి నొప్పిని చాలా సివియర్గా, సీరియస్గా తీసుకునే అవకాశం ఉందంటారు? ఏ సర్జరీ చేసిన తర్వాత అయినా కొన్ని రోజులు మనం ఇమ్మొబిలైజ్ చేస్తే యూజువల్గా ఎముక నొప్పి కన్నా ముందు మనకి ఏంటంటే కండరాలు బాగా బలహీనపడిపోతాయి. సో సర్జరీకి ఎన్ని రోజులు ఇమ్మొబిలైజ్ చేయాలి, ఆ ఫ్రాక్చర్ని బట్టి, చేసే సర్జరీని బట్టి, సో ఫ్రాక్చర్ స్టెబిలిటీని బట్టి మూమెంట్స్ ఎప్పుడు అలౌ చేయాలనేది దానికి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రాపర్గా ఎక్సర్సైజెస్ చేస్తే కనుక మళ్ళీ ఆ మజిల్ స్ట్రెంత్ పెరుగుతున్న కొద్దీ నొప్పి కానీ వీక్నెస్ కానీ ఇంప్రూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బోన్ పెయిన్స్ సంబంధించినంత వరకు చాలామందిలో వయసు పైబడిన వాళ్ళు, 60 సంవత్సరాల పైబడిన వాళ్ళల్లో నడుము నొప్పులు, మోకాల నొప్పులు, ఇంకా జనరల్గా బాడీ పెయిన్స్ ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ దేనికి రీజన్ అంటే ఆస్టియోపోరోసిస్, అంటే ఎముకలు బలహీనపడడం వల్ల, ఆస్టియోపోరోసిస్ వల్ల మెనోపాజ్ తర్వాత ఎక్కువగా స్త్రీలలో హార్మోనల్ చేంజెస్ తర్వాత ఈ ఆస్టియోపోరోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో దానికోసం బిఎండి, బోన్ మినరల్ డెన్సిటీ స్కాన్ చేసుకుని ఆస్టియోపోరోసిస్ సివియారిటీని బట్టి కొన్ని మెడిసిన్స్ యూస్ చేస్తామన్నమాట. మెడిసిన్స్ ఉన్నాయంటారా ఈ బోన్స్ వీక్నెస్కి? సో ఏ స్టేజ్లో ఉన్నప్పుడు అంటే పెయిన్ ఎక్కువగా ఉండి చాలా సివియర్గా తట్టుకోలేని పరిస్థితుల్లో డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారా, లేదా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంటే నార్మల్ మెడిసిన్స్తో తగ్గిపోయే అవకాశం ఉందంటారా? ఏజ్ని బట్టి మనం బోన్ పెయిన్స్కి దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. యంగ్ ఏజ్ బిలో 50 years అనుకోండి, వాళ్ళ విటమిన్ డి, B12 లెవెల్స్ ఎలా ఉన్నాయి,
చెక్ చేసుకుని ఒకవేళ ఆ డెఫిషియన్సీస్ ఉంటే వాటిని ఎవ్రీ 6 మంత్స్కి చెక్ చేసుకుని కరెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. విటమిన్ డి లెవెల్స్ మన బాడీలో సఫిషియెంట్గా లేకపోతే కాల్షియం అబ్జార్ప్షన్ అవ్వదు, దీనివల్ల బాడీ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే వయసు పైబడిన వాళ్ళల్లో ఆస్టియోపోరోసిస్ అని మెనోపాజ్ దాటిన వాళ్ళు స్కాన్ చేసుకుని ఆస్టియోపోరోసిస్ ఏ స్టేజ్లో ఉంది దాన్ని బట్టి మనకి మెడిసిన్స్ ఉంటాయి. ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కనుక ఓన్లీ కాల్షియం సప్లిమెంటేషన్స్ కొన్ని మెడిసిన్స్తో సరిపోతుంది. సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఇంజెక్షన్స్, బిస్ఫాస్ఫోనేట్ ఇంజెక్షన్స్ అనేవి, టెరిపారటైడ్ ఇంజెక్షన్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. స్పైనల్ కార్డ్కి సంబంధించి చాలామంది నాకు తెలిసి ఒక 2-3 నేను విన్న టాపిక్ ఏమిటి అంటే స్పైనల్ కార్డ్లో కూడా టీబీ వస్తుంది అని, బోన్ టీబీ వస్తుందని. బోన్ టీబీ అసలు మనం ఎలా తెలుసుకునే అవకాశం ఉండదు, చాలా సివియర్ పెయిన్ వచ్చే వరకు అది టీబీ అని మనం గ్రహించే అవకాశం ఉండదు అని నేను వినడం జరిగింది. ఈజ్ ఇట్ ట్రూ సార్? అసలు బోన్ టీబీ అనేది మనం అసలు కనుక్కోలేమంటారా? ఏదైనా నొప్పి మనకి 3 నుండి 4 వారాల పైబడి కాన్స్టెంట్గా నొప్పి ఉంది అంటే కనుక ఎవాల్యుయేషన్ చేస్తే మనకి డెఫినెట్గా ప్రాబ్లం అనేది తెలుస్తుంది. బోన్ టీబీ వచ్చిన వాళ్ళకి ప్రధానంగా నొప్పి ఎక్కువగా ఉండడము, వాళ్ళకి ఫీవర్ రావడము అండ్ వెయిట్ లాస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి వెయిట్ లాస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సో బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి ఇన్ఫెక్షన్ బాడీలో ఉందా లేదా అనేది తెలుస్తుంది. దాని తర్వాత ఎక్స్రేస్, ఎంఆర్ఐ స్కాన్స్ వీటన్నిటి ద్వారా సివియారిటీని బట్టి మనం ఎవాల్యుయేట్ చేస్తాం. ఈ ఎవాల్యుయేషన్లో మనకు డెఫినెట్గా తెలుస్తుంది. అదే ఏదైనా 4 వారాల పైబడి నొప్పి ఉన్నప్పుడు కన్సల్ట్ చేసుకుంటే కనుక ఇవన్నీ ఎక్కువగా మనకి క్రానిక్ ఇష్యూస్లాగా అవ్వకుండా, ఎక్కువ డ్యామేజ్ జరగకుండా ఉండడానికి మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓకే. బోన్కి సంబంధించి బోన్ క్యాన్సర్ అనేది కూడా మనం వింటూ ఉంటాం. ఏ లక్షణాలు ఎక్కువగా కనపడతాయి బోన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి? బోన్ క్యాన్సర్ అంటే ఏదైనా కానీ నొప్పి ఏదైనా నొప్పితోనే ప్రజెంట్ అవుతుంది. లేదంటే కొన్ని ఏంటంటే స్వెల్లింగ్ ఎక్కువగా ఉండడము. సో ఇంజరీ లేకపోయినా కానీ ఏదైనా ఒక పార్ట్లో స్వెల్లింగ్ పెరుగుతూ ఉండడము, సో నొప్పి ఎక్కువగా ఉండడము. కొన్ని ఏంటంటే స్వెల్లింగ్ లేకున్నా కానీ నొప్పి వితౌట్ ఇంజరీ నొప్పి ఉండడం అనేది. బేసిక్ ఎక్స్రేస్ చేస్తే బోన్కి సంబంధించి అయితే కనుక బోన్లో ఏమైనా మార్పులు అవుతున్నాయా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే. సో ఆర్థరైటిస్కి సంబంధించి రొమటైడ్ ఆర్థరైటిస్ అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని రకాలుగా ఉంటాయి అసలు ఆర్థరైటిస్? వచ్చినప్పుడు అసలు అది తగ్గదు, లైఫ్ టైం ఉండాల్సిందే, మెడిసిన్ వాడాల్సిందే అనేది ఒక అపోహ అంటారా, నిజమే అంటారా? దానికి సంబంధించి చెప్పండి. కీళ్ళవాతం అనేది మనకి ఒకసారి వచ్చిన తర్వాత మెడిసిన్స్ డెఫినెట్గా వాడాల్సి ఉంటుంది. కాకపోతే మనకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తూ డిసీజ్ సివియారిటీ ఎంత ఉంది దాన్ని బట్టి డోసెస్ అడ్జస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో ఆ మెడిసిన్స్ అయితే డెఫినెట్గా వాళ్ళు వాడాల్సి ఉంటుంది, అదేం అపోహ కాదు. సో రొమటైడ్ ఆర్థరైటిస్కి లక్షణాలు ఏంటి అంటే మనం మార్నింగ్ లేవగానే ఈ స్మాల్ జాయింట్స్, హ్యాండ్స్ లోపల కంటిన్యూస్గా పెయిన్ ఉండడం, కొద్దిసేపు స్టిఫ్నెస్ ఎక్కువగా ఉండడము, సో ఆ తర్వాత మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉండడం. రోజు అలాగే నొప్పులు ఉంటే కనుక రొమటైడ్ ప్రొఫైల్ అనేది చేసుకుని రొమటైడ్ ఆర్థరైటిస్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకోవడం అవసరం అన్నమాట. ఎక్కువ రోజులు మనం నెగ్లెక్ట్ చేస్తే డిసీజ్ సివియారిటీ బాగా పెరిగిన తర్వాత ఎవాల్యుయేషన్కి వెళ్తే అది ట్రీట్ చేయడానికి ఇబ్బంది పెరుగుతుంది. మామూలుగా యాక్సిడెంట్స్, చాలామంది యాక్సిడెంట్స్ అయినప్పుడు మీ దగ్గరికి ఎక్కువ శాతం ఏదో ఒక ఫ్రాక్చర్తోనే రావటం జరుగుతుంది. ఆ ఫ్రాక్చర్ అనేది ఏ స్థాయిలో ఉన్నప్పుడు చాలా డేంజర్, రిస్క్ ఎక్కువగా ఉంటుందంటారు? లైఫ్ అనేది రిస్క్లో ఉంది అనేది మీకు ఏ ఫ్రాక్చర్ని మీరు చెప్తారు? ఒక ఫ్రాక్చర్తో లైఫ్ రిస్క్ అనేది చాలా తక్కువ. యూజువల్గా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో పాలిట్రామా అంటాం. మనకి మేజర్ యాక్సిడెంట్స్లో ఏంటి అంటే పాలిట్రామా అంటే మనకి హెడ్ నుండి కంప్లీట్గా బాడీలో అన్ని పార్ట్స్ ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో హెడ్ ఇంజరీ, చెస్ట్ ఇంజరీ, అబ్డామినల్ ఇంజరీ, ఇంకా మల్టిపుల్ బోనీ ఇంజరీస్ ఇవన్నీ ఉన్నప్పుడు పాలిట్రామా అంటాం అన్నమాట. సో ఇనీషియల్గా వాళ్ళు రాగానే మనం ఫస్ట్ ఎవాల్యుయేట్ చేసి వాళ్ళ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటే ఎంత సివియారిటీ ఉంది దాన్ని బట్టి మనం వాటికి ప్రైమరీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని ఫస్ట్ లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ అంతా ఇచ్చిన తర్వాత ఈ బోనీ ఇంజరీస్ గురించి ఎవాల్యుయేట్ చేస్తాం. బోనీ ఇంజరీస్ అయినప్పుడు
ఏది కాంప్లికేటెడ్ ఇంజురీస్ అంటే ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో ఓపెన్ ఇంజురీస్ అంటే కట్ అయిపోవడం, బోన్ ఎక్స్పోజ్ అవ్వడం, దాన్ని కాంపౌండ్ ఫ్రాక్చర్స్ అంటాం. ఈ కాంపౌండ్ ఫ్రాక్చర్ వల్ల ఏంటి ఇబ్బంది అంటే ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో కాంపౌండ్ ఫ్రాక్చర్ ఓపెన్ ఇంజరీ ఉన్నప్పుడు తొందరగా హాస్పిటల్కి వచ్చి వాష్ ఇచ్చేసి క్లీన్ చేసుకుని తొందరగా సర్జరీ చేస్తే కనుక ఆ ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా కాంప్లెక్సిటీ ఈ ఫ్రాక్చర్స్తో అసోసియేటెడ్ అయ్యిందంటే న్యూరోవాస్కులర్ ఇంజురీస్. రక్తనాళాలకు ఎప్పుడైతే మనకి ఇంజురీ అయిందనుకోండి, అది మన కట్ ఆఫ్ అయినప్పుడు వితిన్ 6 అవర్స్లో హాస్పిటల్కి వచ్చినప్పుడు వాస్కులర్ రిపేర్ కానీ నర్వ్ రిపేర్ కానీ చేస్తే ఆ లింబ్ని సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో పెలుసుబారటం, వెముకలు పెలుసుగా అయిపోవటం, తొందరగా ఫ్రాక్చర్ అవ్వటం అనేది కొంతమందిలో వింటూ ఉంటాం, అక్కడక్కడ మనం ఆర్టికల్స్ కూడా చదువు. ఎందుకు అలా పెలుసుబారటం అనేది అసలు అది కూడా ఒక రకమైన జబ్బు అంటారా? దానికి ఏదైనా ట్రీట్మెంట్ ఉందా? ఈ పెలుసుబారటాన్ని ఆస్టియోపోరోసిస్ అని అంటాం అన్నమాట. ఓకే. ఎవరైతే యాక్టివిటీ లేకుండా ఉంటారో, ఎక్కువ రోజులు ఇమ్మొబిలైజ్ అయ్యి బెడ్ రిడన్ అయ్యి ఉన్న వాళ్ళలో ఆస్టియోపోరోసిస్ తొందరగా వస్తుందన్నమాట. అలాగే ఆడవాళ్ళలో మెనోపాజ్ దాటిన తర్వాత ఆస్టియోపోరోసిస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా రూల్ అవుట్ చేసుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెడికేషన్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ మనము ఆస్టియోపోరోసిస్ సివియారిటీని బట్టి ఇస్తామన్నమాట. సో దీనికి ప్రధానమైన కారణం ఇమ్మొబిలిటీ, నడవకుండా ఉండడము, యాక్టివిటీ లేకుండా ఉండడం వల్ల ఆస్టియోపోరోసిస్ అనేది తొందరగా వస్తుంది. ఓకే. సో నాటు వైద్యం, చాలామంది కట్లు కట్టించుకోవటం, నాటు వైద్యాన్ని ఎక్కువగా సంప్రదించటం, టెక్నాలజీ ఇంత పెరిగిన తర్వాత కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడికో వెళ్ళి కట్లు కట్టించుకొని తగ్గిపోతుంది అన్న ఒక దీంట్లో ఉంటారు. అది ఎంతవరకు వాళ్ళ లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి, లైఫ్ మంచిగా హ్యాపీగా లీడ్ చేయడానికి యూజ్ అవుతుందంటారు? డాక్టర్ని సంప్రదిస్తే ఎలాంటి యూజ్ ఉంటుందంటారు? ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏదైనా ఎముక ఫ్రాక్చర్ అయినప్పుడు ఆ ఫ్రాక్చర్ సివియారిటీని బట్టి మనం ట్రీట్ చేస్తాం. సింపుల్ ఫ్రాక్చర్ అంటే ఎముక ఎక్కువగా ఫ్రాక్చర్ అయింది కానీ డిస్ప్లేస్ అవ్వలేదు, వంకర పోలేదు అన్నప్పుడు మనం జస్ట్ ఇమ్మొబిలైజ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఎముక అతుక్కుంటుంది. ఓకే. సో చాలామంది నాటు వైద్యం వరకు వెళ్ళే వాళ్ళకి యాంకిల్ స్ప్రెయిన్స్ కానీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు సింపుల్ ఫ్రాక్చర్స్కి వాళ్ళు చేసేది ఏదో బయట ఏదో లేహ్యం రాసి ఇమ్మొబిలైజ్ చేయడానికి కట్టెలతో కట్టేస్తారు. సో అలా చేసినప్పుడు ఇమ్మొబిలైజ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ ఎముక అతుక్కుంటుంది కొన్ని రోజుల తర్వాత. ఇలా సింపుల్ ఫ్రాక్చర్స్తో వెళ్ళే వాళ్ళ దగ్గరికి ఒక 60% ఉంటే, ఇంకొక 20% మంది బ్యాడ్ ఫ్రాక్చర్స్తో వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళ ట్రీట్మెంట్లో మార్పు ఉండదు, అలాగే ట్రీట్ చేస్తారు. కొంతమంది మసాజులు చేస్తారు. దీనివల్ల కంపార్ట్మెంట్ సిండ్రోమ్స్ అంటాం. అంటే చేయి కానీ కాళ్ళ దగ్గర కానీ ఫ్రాక్చర్స్ అయినప్పుడు లోపల ప్రెషర్ చాలా పెరిగిపోయి బ్లెబ్స్ లాగా రావడము, లోపల కండరాలు చచ్చుబడిపోవడము, రక్త ప్రసరణ ఆగిపోవడము, ఎక్కువ అంటే వాళ్ళు గట్టిగా టైట్గా కట్టడం వల్ల, ఇవన్నీ చాలామందిలో చూస్తున్నాం అన్నమాట. సింపుల్ ఫ్రాక్చర్స్కి ఎలాగ ఒక చిన్న కట్టి మనం ఇమ్మొబిలైజ్ చేసినా అదే అతుక్కుంటుంది. జాయింట్ ఎప్పుడైతే ఫ్రాక్చర్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందో, జాయింట్ ఇన్వాల్వ్ అయినప్పుడు అలాగ ట్రీట్ చేయడం వల్ల తర్వాత మూమెంట్స్ కోల్పోవడానికి అవకాశం ఉంటుంది, అసలు కంప్లీట్గా స్టిఫ్నెస్ రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే. సర్జరీస్ అయిన తర్వాత ఎలాంటి ఫుడ్ తీసుకోవటం వలన వాళ్ళు త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఉంటుందంటారు? సర్జరీ తర్వాత మెయిన్గా మనకి కాల్షియం, వైటమిన్ డి సప్లిమెంట్స్ కొంచెం అవసరం ఉంటాయి బాడీకి. తర్వాత మంచి ఆహారం అంటే ప్రోటీన్ డైట్, లీఫీ వెజిటబుల్స్, సో ఇవన్నీ నట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటే కనుక బోన్ తొందరగా హీల్ అవ్వడానికి ఆర్ మజిల్ స్ట్రెంగ్త్ మెయింటైన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఓవరాల్గా అసలు అందరూ ఈ బోన్కి సంబంధించి, ఈ మజిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెయిన్గా ఇప్పుడు అందరూ ఎక్కువ మందిలో మనం చూసే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఇవన్నీ అనేది పోస్చర్ రిలేటెడ్ ఇష్యూస్. పోస్చర్ సరిగా ఉండి, వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువైపోయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ కూడా ఎక్కువగా ఉండి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని వర్క్ చేయడాలు, సో ప్రాపర్ పోస్చర్ లేకుండా ఉండడం వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా ఈ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటాయి. సో పోస్చర్ సరిగా ఉండడము, వారానికి 3 రోజులు కంపల్సరీగా ఎక్సర్సైజెస్
వాకింగ్ అట్లీస్ట్ వాకింగ్ అనేది చేసుకుంటూ ఉంటే కనుక ఇటువంటి ఇబ్బందులు అనేవి ఎప్పటికీ ఉండవు. అలాగే 40-45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి కొంచెం సింపుల్గా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండాలి. సో ఇవి చేసుకుంటే ఈ నొప్పులు అనేవి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, వాల్యుబుల్ టైం ఇచ్చారు. సో ఇది ఈరోజు డిస్కషన్. మీ అందరికీ కూడా ఆర్థోపెటిక్ సంబంధించి అంటే బోన్స్కి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని మీరు అనిపించిన ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా డాక్టర్ గారిని సంప్రదించవచ్చు. స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.